సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి నిర్మాత అల్లు అరవింద్ కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. పుష్ప 2 నిర్మాతలు నవీన్ రవి తరఫున చెవి 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ తరఫున మరో 50 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించారు అల్లు అరవింద్. అనంతరం చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా శ్రీతేజ్ కుటుంబానికి ఇస్తున్నట్లు అరవింద్ చెప్పారు. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి నిర్మాత అల్లు అరవింద్ కోటి రూపాయల ఆర్థిక సహాయం, అలాగే నిర్మాతలు నవీన్ రవి తరఫున 50 లక్షలు, 50 లక్షలు అంటే కోటి రూపాయలు, దర్శకుడు సుకుమార్ తరఫున మరో 50 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు అల్లు అరవింద్. దీనిని దిల్ రాజు చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి. ఎస్ మూర్తి, ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడినటువంటి శ్రీతేజ్ ను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, అదే విధంగా గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్, రవిశంకర్, మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్, అదే విధంగా సుకుమార్ అన్నయ్య కొడుకు అయినటువంటి అశోక్ అయితే వచ్చి పరామర్శించడం జరిగింది. ఆ పరామర్శించిన తర్వాత అయితే కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ శ్రీతేజ్ కుటుంబాన్ని అయితే మేము పూర్తిగా ఆదుకుంటామని, అదే విధంగా అల్లు అరవింద్ తరఫు నుంచి 1 కోటి రూపాయలు, మైత్రి మేకర్స్ తరఫు నుంచి 50 లక్షలు, అదే విధంగా డైరెక్టర్ సుకుమార్ తరఫు నుంచి 50 లక్షలు, మొత్తంగా కలిపి 2 కోట్ల చెక్కునైతే కూడా దిల్ రాజు సమక్షంలోనే అందించడం జరిగింది. ఇది మేము డైరెక్ట్ గా అయితే ఫ్యామిలీకి ఇవ్వకూడదు, లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ లీగల్ టీం చెప్పడం ద్వారా దిల్ రాజు సమక్షంలోనే శ్రీతేజ్ కుటుంబానికి ఈ చెక్కునైతే అందిస్తున్నామని కూడా అల్లు అరవింద్ మీడియా ముఖంగా తెలియజేశారు. అదే విధంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డితోని సినీ పెద్దలందరూ కూడా సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నామని కూడా అయితే తెలియజేశారు. ఈ మీటింగ్ కి ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి సినీ ప్రముఖులు అందరూ కూడా తప్పకుండా హాజరవుతారని, రేపు ఉదయం 10 గంటలకైతే ఈ సమావేశం ఉండనున్నదైతే తెలుస్తుంది. ఎక్కడ ఈ మీటింగ్ అయితే ఎక్కడ జరగనున్నైతే కనుక అడిగితే, మీడియా అడిగిన ప్రశ్నకైతే కూడా ఇంకా ఏ ప్రదేశం అని అయితే ఇంకా మనకు తెలియలేదు, కానీ రేపైతే ఖచ్చితంగా అయితే మీడియా పెద్దలు, సినీ ప్రముఖులందరూ కూడా, సినిమా ప్రముఖులందరూ కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవనున్నారని అయితే మనకి పూర్తిగా సమాచారం అయితే దిల్ రాజు గారు అందించారు. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.